ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ అంశంలో వైఎస్ విజయమ్మ ఎన్సీఎల్టీలో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ తనదైనని స్పష్టం చేస్తూ జగన్కు ఊహించని షాక్నిచ్చారు విజయమ్మ. వైఎస్ జగన్ భారతీయులకు సరస్వతి పవర్ విషయంలో ఎలాంటి అధికారం లేదని, అసలు వారికి అందులో వాటాలు లేవని, అన్నీ తన పేరిట బదిలీ అయ్యాయని, వారికి పిటిషన్ వేసే అర్హత లేదని విజయమ్మ ఎన్సీఎల్టీలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో షర్మిలను అనవసరంగా లాగుతున్నారని జగన్ భారతీయులపై ఆరోపణలు చేశారు. అంతేకాదు, వీరిద్దరూ కలిసి ఎన్సీఎల్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్ షర్మిల మధ్య ఉన్న ఆస్తి తగాదాలతో తనను కోర్టు ముందు నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ తల్లికి కూడా ఇంత నిస్సహాయ స్థితి రాకూడదని, ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చి ఆవేదనకు గురి చేయటం జగన్ భారతీయులకు సరికాదని విజయమ్మ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ ప్రకారం తనకు వచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారమే ఇచ్చారని, షర్మిల భవిష్యత్ ప్రయోజనాల కోసం ఇచ్చారని అనటం అబద్ధమని స్పష్టం చేశారు. జగన్ భారతి అబద్ధాలు చెబుతున్నారన్నారు విజయమ్మ. ప్రస్తుతం జగన్ భారతీయులకు వాటాలేమీ లేవని, మొత్తం 99.75% వాటాలు తనవేనని విజయమ్మ తెలిపారు. అయితే తాను షర్మిలకు ప్రేమతో సరస్వతి పవర్ రాసిచ్చానని, ఇప్పుడు తనకు ఎలాంటి ప్రేమ లేదని, అందుకే తన కంపెనీ తనకు ఇప్పించాలని జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. కుటుంబంలో జరిగిన ఓఎంఓను ఆధారంగానే తన తల్లి పేరుతో వాటాలను బదిలీ చేయాలన్నారు. అయితే అనధికారికంగా తన తల్లి వాటాలను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు. కానీ జగన్ భారతి అన్ని అబద్ధాలే చెబుతున్నారని, సంబంధం లేని ఎంఓయూను తెరపైకి తెస్తున్నారని విజయమ్మ అంటున్నారు. ఈ కేసు వ్యవహారంలో తల్లి చెల్లితో కూడా జగన్ వ్యవహరిస్తున్న తీరు ఏపీ ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.